హలో ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్. ఈరోజు అయితే బియ్యంతో చేసే పాయసం అండి, రైస్ పాయసం. ఎలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడైతే ఒక 5 to 6 అవర్స్ ముందు అయితే బియ్యం అయితే నానపెట్టానండి. 125 గ్రామ్స్ బియ్యం అండి నానపెట్టాను. ఇప్పుడైతే పాలు అయితే 750 ml పాలు ఫస్ట్ అయితే ఒక 250 ml అంత అయ్యేంత వరకు అయితే లో ఫ్లేమ్లో కుక్ అయితే చేసుకుంటానండి. పాలు అయితే ఒక బాయిల్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే కార్నర్స్ ఈ విధంగా కార్నర్స్లో అంటుకోకుండా ఇలా చేసుకుంటూ కుక్ అయితే చేసుకోవాలండి. ఇప్పుడైతే ఈ పాలని వేరే స్టవ్ మీద షిఫ్ట్ చేసి దీని మీద అయితే గిన్నె అయితే పెడతానండి పాయసం ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి. దానికి ముందు ఒక ఇలాచీ అయితే ఇలా క్రష్ చేసుకుని అయితే యాడ్ చేశాను. క్రష్ చేయలేదండి, జస్ట్ తుంపి వేసేసాను. ఇప్పుడైతే దీన్ని అయితే షిఫ్ట్ చేస్తున్నానండి. షిఫ్ట్ అయితే చేసేసాను. గిన్నె అయితే పెట్టానండి. దీంట్లో అయితే 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేస్తున్నానండి. నెయ్యి ఫ్లేవర్ ఇంకా కావాలంటే ఇంకా కొంచెం నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చండి మీరు. ఇక్కడ నేనైతే 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను. సన్నగా అయితే జీడిపప్పు అయితే చాప్ చేసుకొని పెట్టేశానండి. దీంట్లో ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క అయితే యాడ్ చేశాను. ఫ్లేవర్ చాలా బాగా వచ్చింది యాడ్ చేస్తే, తప్పకుండా యాడ్ చేయండి. అండ్ ఇక్కడైతే లో ఫ్లేమ్లో అయితే పాలను కుక్ చేస్తూనే ఉన్నానండి. జీడిపప్పు అయితే కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలాగా ఫ్రై అయితే చేసుకున్నాను. కలర్ చేంజ్ అయిందండి, తీసేస్తున్నాను. ఇదిగోండి, కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇప్పుడైతే తీసేస్తున్నానండి. తీసి గిన్నెలో అయితే తీసేస్తున్నాను. ఇప్పుడైతే దీంట్లో ఒక 1 ఫుల్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకొని రైస్ అయితే వేసేస్తాను. రైస్ వేసుకొని వాటర్లోనే రైస్ని 30% అయితే కుక్ చేసుకుంటాను. ఇదిగోండి, రైస్ అయితే వేసేసాను. ఇప్పుడు 30% కుక్ అయ్యేంత వరకు రైస్ వాటర్లోనే కుక్ చేసుకుంటానండి. ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అండి, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగుందో కమెంట్ చేసి చెప్పండి. ఇదిగోండి, ఇదైతే పాలైతే లో ఫ్లేమ్లోనే కుక్ చేస్తున్నానండి. ఇదైతే 750 ml పాలండి, సారీ. ఇక్కడైతే ఇంకో యాలక్కాయ అయితే ఇలా జస్ట్ తుంపి వేసేసాను. మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే యాడ్ చేసుకోవచ్చండి. బియ్యం అయితే 30% అయితే కుక్ అయిపోయిందండి. ఇప్పుడైతే దీంట్లో పాలైతే యాడ్ చేస్తానండి. ఈ పాలు కూడా 750 ml అండి. టోటల్గా 1.5 లీటర్ పాలైతే యూస్ చేశానండి. కొన్ని పాలైతే యాడ్ చేసేసాను. యాడ్ చేసి పాలలో బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకోవాలండి. బియ్యం బాగా మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ ఇటువైపు అయితే బాగా ఇలాగా మిక్స్ చేసుకుంటూ అయితే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్ అస్సలు పెట్టుకోకూడదు, లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. మీడియం కూడా పెట్టుకోవద్దండి. లో ఫ్లేమ్లో చేస్తేనే టేస్ట్ అయితే బాగా వచ్చింది. పాలు అయితే బాగా చిక్కగా అయిపోతాయి. టేస్ట్ క్రీమీనెస్ ఉంటుందండి. పాయసం చాలా టేస్టీగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇక్కడైతే బియ్యం అయితే కుక్ అవుతున్నాయండి. 2 బాగా మిక్స్ చేసుకుంటూ అయితే కుక్ చేస్తున్నాను. ఇదిగోండి, కన్సిస్టెన్సీ అయితే చాలా థిక్గా అయితే అయిపోయిందండి. తప్పకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగుందో చెప్పండి పాయసం. అండ్ ఇక్కడైతే బియ్యం అయితే కుక్ అవుతున్నాయి. బియ్యం కుక్ అవుతుందండి. ఒకసారి అయితే చెక్ చేస్తున్నాను ఎలా ఉందో, కుక్ అయిందో లేదని ఒకసారి అయితే చెక్ చేసుకున్నాను. కుక్ చేసుకొని చూస్తేనేమో ఇంకా కుక్ అవ్వాలండి. ఇంకా కుక్ అవ్వలేదు. ఇప్పుడైతే ఇంకొంచెం సేపు అయితే కుక్ చేస్తున్నాను. ఇంకా ఈ పాలు కూడా యాడ్ చేసేస్తున్నానండి. యాడ్ చేసుకొని కుక్ అయితే చేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసుకోండి. ఇదిగోండి, ఇంకో 15 మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి, లేకపోతే పాలు కదా కింద అంటుకుపోయిద్దండి. ఇదిగోండి, ఇప్పుడైతే ఒకసారి అయితే చెక్ చేస్తున్నాను.
బియ్యం అయితే బాగా మెత్తగా అయితే కుక్ అయితే అయిపోయిందండి. ఇదిగోండి ఈ విధంగా అయితే కుక్ చేసుకోవాలి, బాగా మెత్తగా అయిపోవాలి. బాగా మీకు ఇలాగే కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను బెల్లం అయితే యాడ్ చేస్తున్నానండి. 125 గ్రామ్స్ బెల్లం అయితే యాడ్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ఇదిగోండి 125 గ్రామ్స్ బెల్లం అండి యాడ్ చేసేసాను. యాడ్ చేసుకొని కుక్ అయితే చేసుకుంటున్నానండి. బెల్లం మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడైతే ఒక 4 స్పూన్స్ అండి 4 స్పూన్స్ పంచదార అయితే యాడ్ చేస్తున్నానండి. 2 వేస్తే టేస్ట్ బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి, ఎలాగుందో తప్పకుండా ట్రై చేసి కమెంట్ చేసి చెప్పండి. బెల్లం అయితే మెల్ట్ అయ్యేంత వరకు అయితే కుక్ చేస్తున్నానండి. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. సో ట్రై చేసి అయితే తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఇదిగోండి కుక్ అయితే కొంచెం బెల్లం అయితే ఇంకా మెల్ట్ అవ్వాల్సి ఉంది. వేసేసానండి, వేసి కుక్ అయితే చేసుకుంటున్నానండి. బెల్లం మొత్తం అయితే కుక్ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే జీడిపప్పు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇదిగోండి పంచదార కొంచెం ఆపాను కదా, అది కూడా వేసేసానండి. అండ్ ఇప్పుడు జీడిపప్పు కూడా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అయితే వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ అయితే ఆఫ్ చేసేసానండి. ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్తో చాలా బాగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. పాయసం అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ పాయసం. ఓకే అండి, ఇప్పుడైతే బౌల్లో అయితే తీసేసానండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోబాగండి. బాయ్, అల్లా హాఫీజ్.